వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ప్రపంచంలో ఏ దేశమైనా ఇతర దేశాలకు ఏం ఎగుమతి చేస్తుంది? స్మార్ట్ ఫోన్లు, కార్లు, సాఫ్ట్వేర్ లేదా కనీసం ఉల్లిపాయలు, గోధుమలు. కానీ మన దాయాది దేశం పాకిస్తాన్ రూటే సపరేటు. వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేదు, కరెంటు లేదు, జేబులో చిల్లి గవ్వలేదు. మరి ఎగుమతి చేయడానికి ఏముంది అని ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. మన దగ్గర జనాలు ఎక్కువగా ఉన్నారు, చేతిలో తుపాకులు ఉన్నాయి కదా, మన ఆర్మీని అద్దెకిచ్చేద్దాం అని ఫిక్స్ అయ్యారు. అదేంటి, సైన్యాన్ని అద్దెకివ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇప్పుడు పాకిస్తాన్ కొత్త బిజినెస్ అదే. అద్దెకు సైన్యం ఇవ్వబడును, రోజువారీ నెలవారీ కిరాయి పద్ధతిన బౌన్సర్లు సప్లై చేయబడును అంటూ సౌదీ అరేబియా ముందు బోర్డు పెట్టేశారు. మిడిల్ ఈస్ట్లో భౌగోళిక రాజకీయాలు క్షణక్షణం రంగులు మారుతున్నాయి. ఒకవైపు అమెరికా ఇరాన్ మధ్య నివురుగప్పిన నిప్పుల్లా ఉన్న ఉద్రిక్తతలు, మరోవైపు ఎప్పుడు ఎవరి నుంచి దాడి జరుగుతుందో తెలియని భయంకరమైన వాతావరణం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పశ్చిమాసియాలోకి ఒక కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు, అదే పాకిస్తాన్. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు సడన్ గా తమ మిలిటరీ ట్రూప్స్ను, అత్యాధునిక ఫైటర్ జెట్స్ను సౌదీ అరేబియాకు పంపుతోంది. నివేదికల ప్రకారం పాకిస్తాన్ కేవలం ఒకరిద్దరిని కాదు, ఏకంగా 8,000 మంది సాయుధ బలగాలను సౌదీ అరేబియాకు తరలిస్తోంది. సైనికులతో పాటే తమ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలను కూడా సౌదీ బేస్లకు పంపుతోంది. అధికారికంగా ఇది ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కోసమని చెబుతున్నప్పటికీ అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు మాత్రం దీని వెనుక భారీ స్ట్రాటజీ ఉందని చెబుతున్నారు. పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా అప్పుల అప్పారావుగా ప్రపంచమంతా అడుక్కుంటుంది. IMF వాళ్ళు అప్పడిగితే తలుపు ముఖం మీదే వేసేశారు. ట్రంప్ను ఇంప్రెస్ చేద్దామంటే ఇరాన్ బెడిసి కొట్టే విధంగా షరతులు విధిస్తోంది. ఇక చేసేదేమీ లేక తమ పాత కస్టమర్ ఎప్పటి నుంచో అప్పులిచ్చి ఆదుకుంటున్న సౌదీ అరేబియా షేక్ల దగ్గరికి వెళ్లి మరి కటోరా పట్టుకుని వెళ్లారు పాక్ నాయకులు. కానీ ఈసారి సౌదీ షేక్ ఊరికే డబ్బులు ఇవ్వనన్నాడు. మా దగ్గర డబ్బులకు కొదవలేదు, కానీ కొంచెం భద్రత తక్కువగా ఉంది. ఆ పక్కనే ఉన్న ఇరాన్ ఎప్పుడొచ్చి బాంబులు వేస్తుందో అని టెన్షన్గా ఉంది. మాకు కొంచెం కాపలా ఉండు అని ఆఫర్ ఇచ్చాడు. అంతే, పాకిస్తాన్ కళ్ళు మెరిసాయి. అంతే కదా షేక్ గారు, మీరు డాలర్లు విసిరండి, మేము బుల్లెట్లు విసురుతామని ఏకంగా 8,000 మంది పాక్ సైనికులను, కొన్ని ఫైటర్ జెట్లను ప్యాక్ చేసి మరీ సౌదీకు పార్సల్ చేసేశారు. సౌదీ అరేబియా దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమైన ఖరీదైన ఆయుధాలు, ఫైటర్ జెట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అలాంటి సౌదీకి ఈ సెక్యూరిటీ గార్డుల అవసరం ఎందుకు వచ్చింది అంటే అదంతా ఇరాన్ భయం. వాళ్ల దగ్గర అన్నీ ఉన్నా ఒక లోపం ఉంది, అదే అనుభవజ్ఞులైన క్షేత్రస్థాయిలో పోరాడే సైనికుల కొరత. మరోవైపు సౌదీకి ఇరాన్కు మధ్య దశాబ్దాలుగా కోల్డ్ వార్ నడుస్తుంది. మిడిల్ ఈస్ట్లో డామినేషన్ కోసం ఇరు దేశాలు ఎప్పుడూ పోటీ పడుతుంటాయి. ప్రస్తుతం ఇరాన్పై ఏ క్షణమైన దాడులు జరగవచ్చన్న ఊహాగానాల మధ్య ఒకవేళ ఇరాన్ లేదా దాని ప్రాక్సీ గ్రూపులు సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై దాడి చేస్తే ఆ దాడులను తిప్పికొట్టడానికి సౌదీకి మ్యాన్ పవర్ అత్యవసరం. అందుకే పాకిస్తాన్ సైన్యాన్ని రక్షణ కవచంగా వాడుకోవాలని సౌదీ ప్లాన్ చేసింది. అందుకే తమ చమురు వ్యాపారాన్ని, ఆయిల్ బావులను రక్షించుకోవడానికే సౌదీ వాళ్ళు పాకిస్తాన్ సైన్యాన్ని బౌన్సులర్గా పెట్టుకున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న లాజిక్ ఏంటంటే ఇరాన్ నుంచి తమ చమురు సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి సౌదీకి సైన్యం కావాలి. ఆ చమురు అమ్మి సౌదీ ఇచ్చే అప్పు కోసం పాకిస్తాన్కు బౌన్సర్ల ఉద్యోగం కావాలి. సూపర్ డీల్ కదా ఇది. సౌదీకి సైన్యం అవసరం సరే, మరి పాకిస్తాన్ ఎందుకు పంపుతోంది? సమాధానం చాలా సింపుల్. డబ్బు. పాకిస్తాన్ ప్రస్తుతం దివాలా అంచున ఉంది. IMF లోన్లు, అప్పుల కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతోంది. పాకిస్తాన్ను ఆర్థికంగా ఆదుకోవడంలో సౌదీ అరేబియా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా పాక్ సెంట్రల్ బ్యాంకులో బిలియన్ల డాలర్ల డిపాజిట్లు ఉంచుకోవడానికి, అలాగే చమురును అప్పుగా ఇవ్వడానికి సౌదీ అంగీకరించింది. దీనికి ప్రతిఫలంగా పాకిస్తాన్ తన సైన్యాన్ని సౌదీ రాజకుటుంబానికి, ఆ దేశ చమురు క్షేత్రాలకు బాడీగార్డ్స్ లాగా అద్దెకిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ డీల్కు పాక్ సైనికులు కూడా ఎగిరి గంతేసి ఒప్పుకునే ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉంటే 3 పూటల తిండి దొరకదు. అదే సౌదీ అరేబియాలో అయితే షేక్లు రోజుకు మటన్ మండి, బిర్యానీలు పెడతారు. జీతాలు డాలర్లలో వస్తాయి. ఇంతకంటే అదృష్టం ఏముంది? రేపు పొద్దున యుద్ధం వస్తే పోరాడతారో లేదో తెలియదు, కానీ షేక్ గారి ఇంట్లో ఏసీల కింద మాత్రం హాయిగా డ్యూటీ చేసుకుంటారు. నిజానికి పాకిస్తాన్కి ఇలాంటి కిరాయి పనులు చేయడం కొత్తేం కాదు. ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళకి సైన్యాన్ని అద్దెకివ్వడం వాళ్ళకి అలవాటే. ఒకప్పుడు అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తే తాలిబాన్లను పెంచారు. మళ్ళీ అమెరికా డబ్బులు ఇస్తే తాలిబాన్లనే చంపారు. ఇప్పుడు సౌదీ డబ్బులు ఇస్తే ఇరాన్ మీదకు వెళ్తున్నారు. రేపు ఇరాన్ ఎక్కువ డబ్బులు ఇస్తే సౌదీ మీదే దాడి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పాలసీ ఒకటే, అప్పు ఇస్తే ఆర్మీ ఫ్రీ.
పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరాన్కి ఏమాత్రం రుచించదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇరాన్ మధ్య 900 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. గతంలో కూడా బలూచిస్తాన్ బోర్డర్లో ఇరు దేశాల మధ్య దాడులు జరిగాయి. ఇప్పుడు సౌదీకి పాక్ మద్దతు ఇస్తుండటంతో భవిష్యత్తులో ఇరాన్ పాకిస్తాన్ మధ్య కూడా సరిహద్దు ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ ఎప్పుడు ఒక పక్క చైనాను మరో పక్క సౌదీని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. ఈ పరిణామాలను భారత దౌత్య వర్గాలు కూడా చాలా నిశితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే పాక్ మిలిటరీకి ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చినా అది చివరికి ఇండియా బార్డర్లో ఉగ్రవాదానికి ఫైనాన్స్ చేయడానికి ఉపయోగపడే రిస్క్ ఉంటుంది. మొత్తానికి పశ్చిమాసియా చదరంగంలో ఇప్పుడు పాకిస్తాన్ ఒక పావులా మారిపోయింది. డబ్బు కోసం సైనికులను పంపి సౌదీ అరేబియాను కాపాడుతుందా, లేక ఇరాన్తో శత్రుత్వాన్ని కొని తెచ్చుకొని తన గోతిని తానే తవ్వుకుంటుందా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోతుంది.